Dear English aspirants, today in this video I just wanna explain few more phrasal verbs regarding our spoken English classes. Okay, so I have given some examples here including Telugu meaning. If you check those words, the first one is keep up. So keep up means continue or move అంటే కొనసాగించుట అని అర్థం సార్. ఓకేనండి. See that example. యూ జస్ట్ కీప్ అప్ యువర్ వర్క్స్. నీ యొక్క వర్క్స్ నువ్వు కంటిన్యూ చేయి అంటే కొనసాగించు అనేటువంటి సందర్భంలో కీప్ అప్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. సో ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ టేక్ ఆఫ్. సార్ టేక్ ఆఫ్ మీన్స్ డిపార్చర్ ఆర్ లీవ్ ఆర్ లాంచ్ అంటే ప్రారంభించుట మొదలగుట అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. సరే ఈ యొక్క వర్డ్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లైట్కి సంబంధించినటువంటి వర్డింగ్స్గా దీన్ని యూజ్ చేస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ద ఫ్లైట్ టేక్స్ ఆఫ్ అట్ 7 o'clock. ఆ ఫ్లైట్ అనేటువంటిది 7 o'clockకి టేక్ ఆఫ్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది అని అర్థం సార్. ఓకే, సో సి దట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాక్ట్ ఆన్. సార్ యాక్ట్ ఆన్ మీన్స్ ఫాలో ఆర్ ఒబే అంటే అనుసరించుట అని అర్థం సార్. ఓకే, సి దట్ ఎగ్జాంపుల్ షీ యాక్టెడ్ ఆన్ హర్ ఫాదర్ రూల్స్. ఆమె వాళ్ళ నాన్నగారి యొక్క రూల్స్ని పాటించింది, ఫాలో అయ్యింది. ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. ఓకే, ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కీప్ ఆన్. సార్ కీప్ ఆన్ మీన్స్ కంటిన్యూ అంటే కొనసాగించుట అని అర్థం సార్. సో ద రైన్ కెప్ట్ ఆన్ త్రూ అవుట్ ద డే. ఆ రైన్ రోజంతా కురిసింది. ఓకేనండి. సో ఎలాంటి సందర్భంలో కీప్ ఆన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. యూ కెన్ కీప్ ఆన్ యువర్ వర్క్స్. నువ్వు నీ యొక్క వర్క్స్ని కంటిన్యూ చేయి అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ కీప్ అప్ అనేటువంటి మీనింగ్ అలానే కీప్ ఆన్ అనేటువంటిది కూడా అప్రాక్సిమేట్గా సిమిలర్ మీనింగ్స్గా మనం చెప్పవచ్చు సార్. ఓకేనండి. సో దట్ నెక్స్ట్ వన్ ఈజ్ లుక్ ఇన్ టు. లుక్ ఇన్ టు మీన్స్ పరిశీలించుట అంటే ఇన్వెస్టిగేట్ చేయుట. ఇలాంటి సందర్భంలో లుక్ ఇన్ టు అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేయొచ్చు. సి దట్ ఎగ్జాంపుల్ ద పోలీస్ లుక్డ్ ఇన్ టు హర్ అంటే ఆ పోలీస్ ఆమెను పరిశీలించారు. ఓకేనండి, ఇన్వెస్టిగేట్ చేశారు. ఇలాంటి సందర్భంలో లుక్ ఇన్ టు అనేటువంటి ఫ్రేజ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సార్ క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా మనం ఇన్స్టెడ్ ఆఫ్ వర్బ్స్ మనం ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ని యూజ్ చేస్తే కనుక లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడేటువంటి సందర్భంలో చాలా అడ్వాన్స్ లెవెల్లో మనం దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా మన యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది ఉండబోతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో ఆల్సో వెరీ క్లియర్లీ. సో ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.